ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీపై ప్రశ్నలు సంధిస్తున్నారు. కేటీఆర్ ను ముగ్గురు అధికారుల బృందం విచారణ చేస్తోంది. ఆన్లైన్లో FEO సంస్థ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేసింది. FEO స్టేట్మెంట్ పై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ ను ఏసీబీ రెండవసారి ప్రశ్నిస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ విచారణ కొనసాగుతుంది. నిధుల దుర్వినియోగం, అలాగే విదేశీ కంపెనీకి నిధులు కట్టబెట్టడానికి సంబంధించిన అంశాలపై కూడా విచారణ కొనసాగుతుంది. అటు కేటీఆర్ ను ముగ్గురు అధికారుల బృందం కూడా ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ A1 గా ఉన్నారు. అయితే ఆన్లైన్ లో FEO సంస్థ స్టేట్మెంట్ కూడా ఏసీబీ రికార్డ్ చేయడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకుని కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. అయితే ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కూడా కేటీఆర్ విచారణ ఆల్రెడీ ఒకసారి అయిపోయింది. ఇది రెండవసారి కేటీఆర్ ఈ విచారణకు హాజరవడం జరుగుతుంది. సుమారు ఉదయం 10 గంటల నుండి కూడా ఈ విచారణ కొనసాగుతుంది. అటు FEO సంస్థకు నిధులు కట్టబెట్టడం కావచ్చు, దానికి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని కేటీఆర్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ని 5 గంటలుగా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా నిధుల మళ్లింపు పైన కూడా విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఫార్ములా ఈ ఆపరేషన్కి HMDA అకౌంట్ నుంచి నిధులు మళ్లింపు 55 కోట్ల రూపాయల, సుమారు 55 కోట్ల రూపాయల నిధులు మళ్లింపు పైన దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలు ఇప్పటికే ఏసీబీ సేకరించింది. దాంతో పాటుగా సంస్థలకు సంబంధించిన గిన్కోతో పాటుగా ఇటు మరో సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులను ఇప్పటికే విచారించింది వర్చువల్గా. దానికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు కూడా ఇప్పటికే ఏసీబీ సేకరించింది. వాటిని ముందుంచి ఏదైతే సంస్థ ప్రతినిధులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్తో పాటుగా వాళ్ళ వద్ద నుంచి కొన్ని డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా ఏసీబీ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వాటిని ముందుంచి కేటీఆర్ని ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో కూడా సుదీర్ఘంగా 6.5 గంటల పాటు కూడా ఏసీబీ కేటీఆర్ని విచారించింది, కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. దాంతోపాటుగా HMDA కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, BLN రెడ్డిలను కూడా సుదీర్ఘంగా గతంలో విచారించిన పరిస్థితి. వారి స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా విదేశీ కంపెనీలకు నిధుల మళ్లింపుతో పాటుగా దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన స్పాన్సర్షిప్కి గత కంపెనీలు ఎందుకు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి, కొత్తగా HMDAకి సంబంధించినటువంటి అకౌంట్ల నుంచి నిధులను మళ్లింపు అనేది ఏకపక్షంగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయంగా కూడా అధికారులు తమ స్టేట్మెంట్లో చెప్పిన పరిస్థితి. దాని ఆధారంగా కూడా కేటీఆర్ని విచారిస్తున్న పరిస్థితి. రెండవసారి విచారణలో కొన్ని కీలక అంశాలపైన కూపీ లాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏసీబీకి సంబంధించినటువంటి ముగ్గురు అధికారుల బృందం సుదీర్ఘంగా కేటీఆర్ని విచారిస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తిస్థాయి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో కొంత కంక్లూజన్కి సంబంధించినటువంటి అంశాలపైనే కూడా ఏసీబీ ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. రెండోసారి విచారణ కావడంతో కొంత ప్రాధాన్యత సంచరించుకున్న పరిస్థితి. ఉదయం నుంచి కొంత బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, కొంత హంగామా వాతావరణం అనంతరం కూడా ఇటు విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా ఎలాంటి అంశాలపైన ఆరా తీసింది ఏసీబీ కొన్ని కీలక అంశాలపైనే ఈరోజు విచారణ చేస్తున్న నేపథ్యంలో, ఈ కేసు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలు, కొన్ని కీలక అంశాలు కూడా విచారణలో ఈరోజు విషయాల్లో వెల్లడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎస్ సాగర్, అయితే కేటీఆర్ ఈ విచారణకు హాజరయ్యే ముందు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనను అరెస్ట్ చేసుకుంటే తనకేం భయం లేదు, ఇవేం కొత్త కాదు అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది కేటీఆర్. అయితే ఈ విచారణ అనంతరం కొలికి వచ్చే అవకాశం ఉందంటారా ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి? మొత్తం కూడా దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ అందాయా మీకు? ప్రస్తుతం ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే సంస్థ ప్రతినిధులతో పాటుగా ఇటు HMDA అధికారుల, పూర్వ HMDA అధికారులను కూడా విచారించిన నేపథ్యంలో ఏసీబీ పూర్తిస్థాయి రెండోసారి కేటీఆర్ విచారణ అనంతరం కూడా కొన్ని కీలక అంశాలను కూడా సేకరించిన అనంతరం ఛార్జ్ షీట్ వేయాలన్న యోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. మరి విచారణ అనంతరం కొన్ని కీలక అంశాలపై నిధుల మళ్లింపు, ఎందుకంటే హిమాయత్ నగర్లో HMDA అధికారిక బ్యాంక్ అకౌంట్ నుంచి
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా కూడా నిధుల మళ్లింపు జరిగినట్లుగా కూడా ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలను ఏసీబీ సేకరించింది. దాంతోపాటుగా ప్రభుత్వ అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను కేవలం కేటీఆర్ ఆదేశాల మేరకే కూడా విదేశీ కంపెనీలకు మళ్లించినట్లుగా కూడా, విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా కూడా గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలు కూడా తమ వాంగ్మూలంలో చెప్పిన పరిస్థితి. వీటి ఆధారంగా ప్రధానంగా నిధుల మళ్లింపుకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కంపెనీ ప్రతినిధులను, అధికారులను కూడా విచారించిన నేపథ్యంలో వాటిని ఆధారంగా చేసుకొని గతంలో విచారించింది. ఈరోజు కూడా కొన్ని కీలక అంశాలపైన విచారణ కొనసాగుతుంది. మరి ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. తుది దశకు ఇటు ఫార్ములా ఈ రేస్ కేసు సాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ విచారణ అనంతరం కూడా కీలక అంశాలను రాబట్టిన అనంతరం కూడా ఏసీబీ ఈ కేసులో ఛార్జ్షీట్ నమోదు చేసే అవకాశం ఉంది. ఛార్జ్షీట్ వేసిన అనంతరం కూడా కొన్ని కీలక పరిణామాల కేసులో చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సాగర్, మనం చూస్తున్నట్లయితే సుమారు 4-5 గంటలుగా కూడా ఈ విచారణ సాగుతూ ఉంది. అయితే ఈ విచారణలో ఎన్ని ప్రశ్నలు సంధించారు అన్న దానికి సంబంధించిన ఇన్ఫో ఉందా? ప్రస్తుతం ఖచ్చితంగా 4 అంశాలపైన హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అకౌంట్ నుంచి 54,88,00,000 రూపాయలను ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి లండన్ కంపెనీకి వీళ్ళు మళ్లించారు. అది ఎన్నికల కోడ్కి నిబంధనల విరుద్ధంగా ఆర్బీఐ నిబంధనలకు, ఎందుకంటే విదేశీ కంపెనీలకు నిధులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐకి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది, ఆర్బీఐ నిబంధనల ప్రకారం చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ నిబంధనలకు ఉల్లంఘన జరిగింది. ఇటు అధికారికంగా ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ అధికారిక అకౌంట్ నుంచి, ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా విదేశీ కంపెనీలకు మళ్లిన నేపథ్యంలో ఈ 4 అంశాల మీదనే కేటీఆర్ని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా ఒకటి తెలుస్తుంది. ఎందుకంటే 600 కోట్లు ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి 4 విడతలుగా కూడా ఈ రేసు 4 సంవత్సరాలకు గాను 600 కోట్లకు పైగా డీల్ జరిగినట్లుగా కూడా ఏసీబీ గుర్తించింది. దానిలో మధ్యలోనే ఇటు గ్రీన్ కోకు సంబంధించినటువంటి సంస్థ ఎందుకు వైదొలిగింది, స్పాన్సర్షిప్ నుంచి ఎందుకు వైదొలిగింది అన్న అంశాలపైన కూడా ఆరా తీసింది. గతంలో వారిని వర్చువల్గా, ఏదైతే కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను కూడా వర్చువల్గా ఇటు ఏసీబీ విచారించింది. కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఇటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటుగా బిఎల్ఎన్ రెడ్డిల స్టేట్మెంట్లను కూడా ఇప్పటికీ గతంలో సేకరించిన నేపథ్యంలో వాటి ఈ 4 అంశాల ఆధారంగా కూడా ప్రశ్నలు వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈరోజు విచారణలో కేటీఆర్ ఎలాంటి అంశాలు చెప్తారనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం బహిరంగంగా కేటీఆర్ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి నిధుల ట్రాన్స్ఫర్ విషయంలో పూర్తిగా తనదే బాధ్యత, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకున్నామని చెప్పి ఆయన బహిరంగంగానే చెప్పిన పరిస్థితి. కానీ అందుకు భిన్నంగా మరి లోపల సమాధానాలు చెప్తున్నారా, ఎలాంటి అంశాలపైన ఆయన సమాధానం చెప్తున్నారా అనేది తేలాల్సి ఉంది. మరి సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో విచారణ అనంతరం కూడా కొన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ. మొత్తంగా ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కూడా ఏసీబీ విచారణ కొనసాగుతుంది. 2వ రౌండ్ ఏసీబీ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే మొత్తం 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. విచారణ అనంతరం ఈ కేసు కొలిక్కి వస్తుందా లేదా అన్నది మనకి అందే అవకాశం ఉంది.